హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఆంధ్ర కిచెన్. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. రెగ్యులర్గా చేసే ఇడ్లీ, దోశ, ఉప్మా కాకుండా అప్పుడప్పుడు ఇలా అటుకులతో ఉప్మా చేసి చూడండి. రుచికరంగానూ ఉంటుంది, అలాగే డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీలోకి వెళ్ళే ముందు ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా అటుకులు తీసుకోవాలి. అటుకులు తీసుకొని ఇలా ఒక బౌల్లో వేసుకోండి. వేసుకున్నాక ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసేసుకోవాలి. అప్పుడు ఇందులో ఉండే డస్ట్ అంతా కూడా మనకి పోతుంది, అలాగే అటుకులు క్లీన్ అయిపోతాయి. ఇవి కొంచెం నానినట్టు ఉన్నాయి కదా. ఇప్పుడు దీనిలో మనం లైట్గా వాటర్ యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్నాక దీని మీద ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, జీలకర్ర, పసుపు, పోపులు, పచ్చిశనగపప్పు, టమాటోలు, అలాగే కరివేపాకు, వీటితో పాటు కాజు తీసుకోండి, అలాగే పల్లీలు తీసుకోండి. ఇవన్నీ ఆప్షనల్, మీ ఇష్టం. తర్వాత కొంచెం కొత్తిమీర, ఆయిల్, ఇవన్నీ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఆయిల్ హీట్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తర్వాత దీనిలో జీడిపప్పులు బాగా ఫ్రై చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి. తర్వాత ఇదే ఆయిల్లో మనం పల్లీలు కూడా వేసేసి అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి కూడా అదే బౌల్లోకి తీసేస్తున్నాం. ఇవి పక్కన పెట్టేసుకుందాం. లాస్ట్లో వేస్తే ఇవి క్రంచీగా అక్కడక్కడ మనకి ఉప్మాలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అల్లం తురుము యాడ్ చేస్తున్నాం. 1 టీ స్పూన్ అల్లం తురుము వేసుకోండి ఇదే ఆయిల్లో. తర్వాత పచ్చిశనగపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేంత వరకు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో మనం క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. చిన్న క్యారెట్ అయితే సరిపోతుంది, లేదంటే హాఫ్ క్యారెట్ అయితే సరిపోతుంది. అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో పసుపు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాం. చూసారు కదా. ఇప్పుడు ఇందులో టమాటాలు యాడ్ చేసేసాం. ఈ టమాటాలు కూడా మగ్గించుకోవడానికి మనకి కొంచెం టైం పడుతుంది. అందుకే ఇందులో కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసాం అనుకోండి, 1 మినిట్లో మనకి టమాటాలన్నీ కూడా మగ్గిపోతాయి. ఎప్పుడైనా వంట చేసేటప్పుడు ఇలా టమాటాలు ఉడికించాల్సి వస్తే ఇలా లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోండి, త్వరగా మగ్గిపోతాయి. అలాగే ఉల్లిపాయలు మగ్గడానికి కూడా లైట్గా సాల్ట్ యాడ్ చేస్తే వాటిలో వాటర్ అంతా కూడా కొంచెం బయటకు వచ్చి మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అటుకులు, అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. చేసుకొని ఇందాక మనం టమాటాలు మగ్గడానికే కదా ఉప్పు వేసాం. ఇప్పుడు మనం ఈ అటుకులకి కూడా ఉప్పు యాడ్ చేసేసుకుందాం. అటుకులు ఉప్మా అంతటికి సరిపడేంత ఉప్పు కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇలా బాగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఉప్పు అక్కడక్కడ ఉండిపోతే మళ్ళీ బాగుండదు కదా. తర్వాత ఫైనల్గా ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మాత్రం ముందుగా అటుకుల్ని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొక నిమిషం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు, అలాగే కాజు, జీడిపప్పులు, పల్లీలు యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకి వేడి వెరీ టేస్టీ అటుకుల ఉప్మా రెడీ అయిపోతుంది. మీకు అవసరం అనిపిస్తే, ఇష్టమైతే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఇందులో నిమ్మకాయ పిండుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తిన్నా కూడా అచ్చంగా చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మరిన్ని నోటిఫికేషన్స్, నేను ఎప్పుడు రెసిపీ పెట్టినా మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Click on bell icon for more notifications. Bye.